టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా నాగ గరుడ పంచమి యొక్క శుభాకాంక్షలు. మరి హిందూ సంప్రదాయంలో మనకి ముఖ్యమైన పూజా కార్యక్రమాల్లో మరి ఈ నాగుల్ని ఆరాధించడం అనేది కూడా ఒక పాత్ర పోషిస్తుంది. మానవులకి సర్పాలకి విడదీయరాని సంబంధం ఉంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. మరి ఈరోజు శుక్రవారం నాడు కలిసి రావటం, ఈ నాగపూజని ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఒకవేళ నాగపూజ చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో కొంత పరమార్థం ఉంటుంది పండగకి అని చెప్పి మనం తెలియచెప్పే ప్రయత్నమే ఈరోజు ఈ నాగపంచమి లేదా గరుడ పంచమి యొక్క విశిష్టత. ఇక్కడ నిజానికి ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకి ఈ నాగపంచమి అనేది ఒకటి, నాగుల చవితి అనేది ఒకటి. ఈ రెండు కూడా విశేషంగా మనము ఈ సర్పానికి సంబంధించిన అంటే నాగదేవత యొక్క ఆరాధన కోసం వినియోగించడం అనేది ముఖ్యంగా మహిళలైతేనేమి, తర్వాత పురుషులైతేనేమి తమ తమ యొక్క భక్తి శ్రద్ధలతో దగ్గరలో ఉండే ఈ నాగపుట్టలు ఏవైతే ఉంటాయో వాటిలో మరి పాలు పోసి రావటం అనేది కూడా మనకి అందరికీ తెలిసిన విషయమే. ఇక పాముల్ని ఆరాధించడం అనేది ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ఈ నాగపంచమి అనే దాన్ని వ్రతం, నాగపంచమి వ్రతం అంటాం. ఈ నాగపంచమి వ్రతం అనేదేమో నాగుల్ని ఆరాధించడం కోసమైతే ఇదే రోజు మరి గరుడ పంచమి అని చెప్పి ఈ గరుత్మంతుడిని ఆరాధించడం అనేది మనకి సంప్రదాయంగా వస్తుంది. నిజానికి ఈ నాగ సంతతి తర్వాత గరుత్మంతుడు అంటే పక్షులు నిజానికి ఈ సర్పాలకి శత్రువులు అయినప్పటికీ కూడా నిజానికి వీళ్ళిద్దరూ కూడా మనకి హిందూ పురాణాల ప్రకారం సవతి పిల్లలు, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అన్నదమ్ములు అవుతారు. అంటే కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో కద్రుకేమో మరి సర్పసంతతి, తర్వాత వినత అని ఎవరైతే ఇల్లాలు ఉంటుందో ఆమెకు మహాపరాక్రమంతుడైన ఈ గరుత్మంతుడు జన్మించడం అనేది జరుగుతుంది. ఈ గరుత్మంతుడు యొక్క పరాక్రమాలకి మెచ్చుకొని విష్ణువు తన యొక్క వాహనంగా చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. అందుకే మనకి విష్ణు ఆలయాలన్నిటిలో కూడా మనకి ఎక్కువగా గరుత్మంతుడి యొక్క విగ్రహాన్ని కూడా సందర్శిస్తూ ఉంటాం. ఇంకా మరి ఈరోజు ఈ పండుగని ఎలా చేసుకోవాలి అంటే కనుక సరే, నాగపంచమి వ్రతం ఆచరించే వాళ్ళు దీన్ని 12 సంవత్సరాలు అంటే 12 రకాల నాగ రాజులు ఉన్నారని చెప్పి ఆ 12 నాగరాజులకి అనుగుణంగా ఈ రకంగా మరి 12 సంవత్సరాలు వ్రతాన్ని చేసుకోవాలని చెప్పి చెప్పడం అనేది ఉంది పురాణాల్లో. ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మనకి జాతకరీత్యా చూసినప్పటికీ కూడా 12 రకాల కాలసర్ప యోగాలు ఉంటాయి. సర్పకి సంబంధించింది ఏదైతే మనకి శాపం ఉంటుందో ఆ సర్పశాపం మన యొక్క జాతకాల్లో కనుక ఉంటే ఇంట్లో ఎవరికి కూడా ఒక రకమైన ప్రశాంతత లేకపోవటం, ఇంట్లో ఏదైనా సరే ఒక సమస్య వదులుతుంది అనుకునే టైంకి మరో సమస్య చుట్టుముట్టడం, తద్వారా మానసికంగా మనకి ఆనందం లేకపోవటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా సర్పదోషం అనే యొక్క తీవ్రత విషయానికి వస్తే ఎవరైతే గెలుపు బాట దాకా వస్తారో అంటే గెలుపు అంచుల దాకా వచ్చి కూడా ఆ చివరి నిమిషంలో ఆ గెలుపుకు దూరం అవటం, నోట్లో కరెక్ట్గా ముద్ద పడుతుంది అనుకునే టైంకి ఆ ముద్ద ఏదో విధంగా చేజారటం, అంటే అదృష్టమైనా సరే లాభమైనా సరే రావాల్సిన విధానంలో రాకుండా వాళ్ళని ఎంతో కొంత మానసిక క్షోభకి గురి చేయటం. తర్వాత ఒకవేళ ఏదైనా సరే మనం అతి శీఘ్రంగా విజయం పొందినప్పటికీ కూడా మళ్ళీ వైకుంఠపాలిలో పాము మింగేసినట్టుగా పూర్తిగా మళ్ళీ కిందకి పడిపోవటం, ఇవన్నీ కూడా అధిక శాతం సర్పశాపానికి లోబడే జరుగుతూ ఉంటాయి. అందుకని మనకి జాతకాల్లో తెలిసి తెలియక సర్పశాపాలు ఉన్నా లేదా ఏదైనప్పటికీ కూడా ఈ హిందూ
ఈ యొక్క పురాణాల ఆధారంగా ఈ నాగపంచమి రోజున నాగులకి పూజ చేసుకోవటం అనేది కూడా మనకి చాలా చక్కటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాగే ఏదైనప్పటికీ కూడా ఇటు విష్ణు భక్తులైతే గనక ఈరోజు గరుడ పంచమిని ఆచరించుకోవచ్చు. శివ భక్తులైతే గనక నాగపంచమిని ఆచరించుకోవచ్చు. కనుక ఈ శివభక్తులు ఎవరైనా సరే ఈరోజు వారి వారి యొక్క నాగపంచమి నాడు అంటే మనం వ్రతం చేసే సంప్రదాయం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఏదైనా దగ్గరలో ఉన్న పుట్ట దగ్గర పాలు పోసి ఆ పుట్ట మట్టి తమ చెవులకి పెట్టుకోవటం అనేది చేయాలి. తర్వాత వచ్చేప్పటికి ఏదైనా సరే చిమ్మిలి ఉండలు అంటాం. అంటే తెల్ల నువ్వులు బెల్లము చిన్న ఉండలాగా చేసి ఏదైనా చెట్టు మొదల్లో సమర్పించి రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంట్లో ఏదైనా సరే శివుని పటానికి కానీ లేదా నాగేంద్రుని యొక్క ప్రతిమ గనక ఉంటే గనక ఆ నాగేంద్రుని యొక్క ప్రతిమకు మనం నేతితో దీపం వెలిగించడం అనేది మంచిది. ముఖ్యంగా ఈరోజు మనకి పూర్తిగా పూజా విధానాలు ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా ఈరోజు మన యొక్క ఇంటి యొక్క సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం మీద 2 పాము బొమ్మలని అటు చాక్పీస్తో కానీ లేదా ఇతరత్ర మీకు తెలిసిన విధానంలో గనక చిత్రీకరించి తర్వాత మనం ఈ యొక్క సర్ప పూజని ఈరోజు చేసుకుంటే గనక చాలా మంచి జరగటం అనేది, అలాగే ఇదే సర్ప పూజ ఆచరించడం వల్ల కూడా మనకుండే వంశాభివృద్ధి అయితేననుకోండి లేదా ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో ఆ సంతాన సమస్యల నుంచి ఎంతో కొంత ముందుకు రావడానికి కూడా ఈ నాగపంచమి అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఈ నాగాలకి విశిష్టమైన దేవతగా మనం మానసాదేవిగా చెప్పడం అనేది కూడా ఉంది. కనుక ఈ నాగదేవత మానసాదేవిని ఆరాధించడం వల్ల కూడా ఈరోజు చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయంటల్లో కూడా ఎలాంటి సందేహంలో కూడా ఉండదు. ఈరోజు అందుకని మనము ఏ రకంగా ఈ నాగ గాయత్రి మంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని 27 సార్లు చదువుకోవాలి. అది ఏంటి అంటే కనుక ఓం అనంత శేషాయ విద్మహే బుద్ధిధరాయ ధీమహి తన్నో పనిహి ప్రచోదయాత్. ఓం అనంతశేషాయ విద్మహే బుద్ధిధరాయ ధీమహి తన్నో పనీంద్ర ప్రచోదయాత్ లేదా తన్నో నాగేంద్ర ప్రచోదయాత్ తన్నో పనిహి ప్రచోదయాత్. ఇందులో ఏది చెప్పినప్పటికీ కూడా తప్పైతే కాదు. ఈ రకంగా ఈ నాగ గాయత్రిని మనం 27 సార్లు చదువుకోవాలి. అలాగే ఎవరికైనా సరే మనకి ఈ సర్ప అష్టోత్తరం అనేది కూడా ఉంటుంది. ఆ అష్టోత్తరాలతో మనము ఆయనకి పాలను సమర్పించడం వల్ల కూడా మనం ఈ రకంగా ఈ క్రియని ఆచరించవచ్చు. ఇంకా ఇవేమీ తెలియని వాళ్ళైతే కనుక ఈరోజు ఓం హ్రీం అనేది అంటే ఏరాల వాళ్ళ హాలో హా దానికి హి తర్వాత రకారం హ్రీం ఓం హ్రీం అనేది గనక 108 సార్లు చదువుకుని మన ఇంట్లో కూడా ఇదే రకంగా ఈ చిమ్మిల ఉండలు నివేదన చేయటం వల్ల కూడా తప్పకుండా సత్ఫలితం అనేది వస్తుంది. ఇంకా మరి గరుత్మంతుడిని ఆరాధించాలి అనుకుంటే కనుక ఎవరైనా సరే ఓం గరుడధ్వజాయ విద్మహే నారాయణ ప్రియాయ ధీమహి తన్నో గరుత్మంత ప్రచోదయాత్ అనేది 27 సార్లు చదువుకుని చక్కెర పొంగలి గనక నివేదన చేసినట్టయితే గనక తప్పకుండా మనం గరుత్మంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ 2 చేసే ఓపిక ఉంటే గనక ఇటు మరి నవనాగుల్ని పూజించడం లేదా 12 నాగుల్ని పూజించటం, ఇలా ఈ నాగుల్ని పూజించడంతో పాటు ఇటు గరుత్మంతుడిని కూడా పూజించడం వల్ల మనం అన్ని రకాలుగా కూడా ప్రయోజనం పొందటం అనేది మన జీవితంలో ఏదైతే శాంతి సౌభాగ్యాలు లోపించాయో ఆ శాంతి సౌభాగ్యాలను మనల్ని పెంపొందించుకోవటం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే గరుత్మంతుడి యొక్క ఆరాధన చేస్తారో ఆ గరుత్మంతుడి యొక్క ఆరాధన వల్ల మనలో పరాక్రమ గుణం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే మరి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఉంటారో తర్వాత ఎక్కడైనా సరే వారి యొక్క
నైపుణ్యాలని ప్రదర్శించలేకుండా ఎంతో కొంత ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి తప్పకుండా మంచి ప్రయోజనం కలిగించేది ఏదైనా ఉంటుంది అంటే కనుక అది ఖచ్చితంగా గరుత్మంతుడి యొక్క ఆరాధన వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక ఈ 2 రకాలుగా కూడా ఈ ముఖ్యంగా ఏదైతే మనం 9వ తారీఖు శుక్రవారం చాలా చక్కటి మంచి రోజుతో కలిసి ఈ నాగపంచమి లేదా గరుడ పంచమి రావటం అనేది శుభసూచకం. కనుక ఈరోజు వీటి యొక్క క్రియని ఆచరించి మీరందరూ మరి చక్కటి ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తూ ఈరోజు ఇది మన కార్యక్రమం. జై నాగేంద్ర, జై గరుత్మంత.